చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఫీజు స్ట్రక్చర్ ఎట్లా ఉంది, ఫీజు నిర్మాణం ఎట్లా ఉంది, ట్యూషన్ కోచ్ అని ఇతర ఛార్జీలని రకరకాలుగా ఉంటాయి వాస్తవానికి కూడా. అట్ ద సేమ్ టైం అడ్మిషన్ కోసం ఎట్టి పరిస్థితుల్లో డొనేషన్లు కూడా తీసుకోవద్దు అన్నటువంటి నిబంధన కూడా ఇది విద్యా హక్కు చట్టంలోనే ఉంది. ఆ నిబంధనలు ఫాలో అవుతున్నారా? అయితే విద్యా హక్కు చట్టానికి సంబంధించి ఏ తరగతికి ఎంతెంత పెద్ద మొత్తంలో ఫీజు తీసుకోవాలి అనేది మాత్రం పూర్తిగా బోర్డు యొక్క పట్టిక కూడా పెట్టాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి ఉండవు. తాము చెప్పిన విధంగానే యొక్క ఫీజులు మాత్రమే చెల్లించాలి, మిగతాది కూడా ఎవరు కూడా అడగొద్దు అనేది మాత్రం ప్రధానంగా ఆ స్కూలు వాతావరణం చూస్తే మనకు అర్థమైపోతుంది. అంతేకాకుండా ఎందుకంటే ఒక్కొక్క స్కూల్కి సంబంధించి ఒక్కొక్క క్లాసులు విద్యార్థికి లక్షల రూపాయలు పూర్తిగా వసూలు చేస్తున్నారు. దాని తర్వాత ఒక విద్యార్థికి సంబంధించిన చదువు విషయంలో మాత్రం గాలికి వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క టీచర్ సంబంధించి వాళ్ళు ఎంతవరకు చదువుకున్నారు, ఆ టీచర్ల యొక్క సామర్థ్యత ఎలా ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం అలాంటివి ఏవి నిబంధనలకు విరుద్ధంగా కూడా కొనసాగడం లేదు. ఎందుకంటే ఓసిమం స్కూల్కి సంబంధించిన యొక్క పర్మిషన్ రెసోనెన్స్ స్కూల్కి ఎందుకు వర్తిస్తుంది, అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది అంటే ఒక విద్యార్థికి సంబంధించి రెసోనెన్స్ స్కూల్లో చేరితే ఓసిమం స్కూల్కి ఎంత పెద్ద మొత్తంలో యొక్క ఆ ఫీజు అక్కడ చెల్లిస్తారు, మిగతా యొక్క శాతం ఇద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం ఉంది దానిపైన కూడా ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓసిమం స్కూల్లో సంబంధించి అనుమతి ఉన్న రెసిడెన్స్ స్కూల్కి సంబంధించి ఎందుకు ఇస్తుంది, ఎందుకంటే వారు స్వయంగా వారు సొంతంగా నడుపుకోవాల్సిన యొక్క స్కూల్ పర్మిషన్ వేరే స్కూల్కి అనుమతి లేకుండా వీరి యొక్క పర్మిషన్ ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఎలా ఇస్తారు దానిపైన కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఓసిమం స్కూల్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వీరికి పర్మిషన్ ఇస్తే వీరు మాత్రమే విద్యా సంస్థలు నడపాలి, కానీ వీరు మాత్రం వేరే వాళ్ళకి యొక్క పర్మిషన్ ఇచ్చి వారి వద్ద ఒక్కొక్క విద్యార్థి వద్ద లక్ష రూపాయలు మీరు చెప్తున్నట్టు చూస్తే ఒక ఏదో సబ్లీజ్కి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఒక స్కూలు ఇంకొక స్కూల్కి సబ్లీజ్ ఇస్తే ఈ విద్యార్థులు ఆ బ్రాండ్ తోటి చదువుకుంటారు, బట్ సర్టిఫికేషన్ మాత్రం ఇందాక మీరు చెప్పినట్టు ఓసమం స్కూల్తో సర్టిఫికేట్లు ఇస్తారు అన్నది మీరు చెప్పేదాన్ని బట్టి అర్థమవుతోంది. ఒకవేళ అదే జరిగితే అంటే ఇక్కడ వాటితో పాటు విద్యాశాఖ ఖచ్చితంగా వీళ్ళపైన ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల భద్రత నేపథ్యంలో. అంత పాయింట్ ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి మౌలిక వస్తువులు కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలు కానీ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న అనుమానం ఈ పూర్తి ఎపిసోడ్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించి విద్యుత్ కనెక్షన్ లేదు, జనరేటర్లతో నడుస్తోంది అన్నదొకటి మీరు చెప్తున్నటువంటి పాయింట్. ఇందాక ఆ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు కూడా లేవు, ఈవెన్ మినిమం ఫైర్ సేఫ్టీ నిబంధనలు కూడా పాటించట్లేదు అన్నటువంటి అనుమానాలు కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. సో వీటి విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోవాలి? పొద్దున విద్యార్థులకు ఏమైనా జరిగితే బాధ్యులు ఎవరు? అయితే ఖచ్చితంగా ఒక స్కూల్ నిర్మాణం ఉండాలంటే, ఒక స్కూల్కు అనుమతి ఉండాలంటే ఒక స్కూల్కి ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ కావచ్చు. అంతేకాకుండా వారికి స్కూల్కి సంబంధించి పూర్తిగా అంటే ఒక క్లాస్కి ఇంకో క్లాస్కి ఎంత దూరం మొత్తంలో వ్యత్యాసం ఉండాలి, ఒకవేళ అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వారిని ఎలా సేవ్ చేయాలి అనే దానిపైన పూర్తిగా దీనికి సంబంధించి అనుమతులు ఉండాలి. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా లేదు, ఒక ప్లే గ్రౌండ్ కూడా లేదు. ఆ ప్లే గ్రౌండ్ని కూడా పూర్తిగా క్లాసుల రూపంలో పూర్తిగా నిర్మించి కేవలం డబ్బుల కోసమే ఇవన్నీ కూడా భవనాలు నిర్మించి ఇటు అధికారులకు ముడుపులు ఇచ్చి మరీ ఒక పర్మిషన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. కొన్ని స్కూళ్ళకి అనుమతి లేకుండా పక్కవారి స్కూళ్ళ పైన కన్నేసి వారికి ఒక్కొక్క విద్యార్థి తమ స్కూల్ పేరుతో జాయిన్ చేసుకుంటాము, తాము ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 తీసుకుంటే అందులో 50% వాటా మీకు ఇస్తామని చెప్పి ఒక సబ్లీజ్ ద్వారా పూర్తిగా ఒప్పందం కుదుర్చుకొని ఒక స్కూల్ పర్మిషన్తో ఇంకో స్కూల్ కూడా నడిపిస్తున్న వ్యవహారమే ఓసిమం స్కూల్ కావచ్చు. అంతేకాకుండా రెసోనెన్స్ స్కూల్ సంబంధించిన ఈ ఇద్దరి మధ్య ఒక చీకటి ఒప్పందం కుదిరిందనేది మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లోనే పూర్తిగా దీనికి సంబంధించి రెసోనెన్స్ స్కూలు యొక్క ప్రకటనలు ఇవ్వడము, తమకు పూర్తిగా పర్మిషన్లు ఉన్నాయని బహిరంగంగా చెప్పుకోవడం, ఇదంతా కూడా విద్యాశాఖ కళ్ళు మూసుకుంటుందా అనే దానిపైన కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇటు ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎందుకంటే రెసోనెన్స్ స్కూల్కి సంబంధించి పెద్ద ప్రకటనలు వేస్తే ఇది చాలా పెద్ద స్కూల్ అనుకుంటున్నారు, కానీ ఇది చాలా పెద్ద స్కూల్ కాదు, ఇది పూర్తిగా అక్రమాలకు నిబంధనలుగా మారిన యొక్క స్కూల్ అనేది మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా సో ఇప్పుడు ఈ యొక్క అత్తాపూర్ని బేస్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ పైన కూడా విచారణ